హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి చాలా కీన్‌గా ఉంది. వచ్చే ఎన్నికల దృష్టికోణంలో పనిచేయటం ప్రారంభించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ తమ యాక్షన్ ప్లాన్‌ని అమలు చేస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన ప్రభుత్వం, అధికారులు కొత్త కొత్త పాలసీలు, కొత్త కొత్త విధానాలు ఇంకా ఏదో కార్యకర్తలకు కూడా తెలియని, ప్రజలకు కూడా అర్థం కాని విధానాలతో ముందుకెళ్తూ ఉండేవాళ్ళు. సో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తల కంటే అధికారుల పైన, బ్యూరోక్రసీకి వాళ్ళకి సంబంధించిన ముఖ్యులపైన ఎక్కువగా ఆధారపడి పనిచేస్తూ ఉండేవాళ్ళు. సో ప్రభుత్వం సాధించిన ఎన్నో కొన్ని విజయాలు కూడా కార్యకర్తల ద్వారా ప్రజల దగ్గరకు పంపించే ఏర్పాట్లు పెద్దగా చేయలేకపోయేవారు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వచ్చామన్నా, భవిష్యత్తులో అధికారంలో ఉండాలన్నా, ఈ అధికారం ఇట్లే కంటిన్యూ అవ్వాలన్నా మనకి అధికారుల కంటే, ఆర్థిక వనరులు ఇచ్చే వాళ్ళకంటే కార్యకర్తలే ముఖ్యం అని భావిస్తోంది. కార్యకర్తల్ని బలోపేతం చేసుకోకపోతే, కార్యకర్తల సెంట్రిక్గా పార్టీని నడపకపోతే కష్టమని ఆలోచన చేస్తోంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే కార్యకర్తలు అంటూ మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు యాక్టివ్ అవుతే, వైసీపీ క్యాడర్ యాక్టివ్ అవుతే దాన్ని మనం మన బలమైన క్యాడర్ ద్వారా మాత్రమే ఎదుర్కోగలం తప్ప పోలీసుల ద్వారానో, అధికార యంత్రాంగం ద్వారానో, పవర్ ద్వారానో కాదు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ గ్రహించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలకి దూరం కాకూడదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి దూరం కాకూడదు అనే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన గడప గడపకు కార్యక్రమాన్ని ఈ సర్కారు వచ్చిన తర్వాత రద్దు చేసింది. గతంలో అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమంగా గడప గడపకు ఉండేది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయా లేదా, మీకు అందుతున్నాయా లేదా, అందుతున్న ఈ మొత్తం మెకానిజంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ పర్టిక్యులర్ కుటుంబానికి, ఆ పర్టిక్యులర్ పర్సన్కి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందిందో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఆ కుటుంబానికి, ఆ పర్సన్కి ఇచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడొచ్చేవాళ్ళు. సో దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు అప్పుడు వైసీపీకి ఉండేవాళ్ళు కాబట్టి న్యాచురల్గా ప్రభుత్వ కార్యక్రమం కాస్త పార్టీ కార్యక్రమంగా మారిపోయింది. ఇలాంటి విమర్శలు ఉన్నాయి. బట్ 90% పైగా ఎమ్మెల్యేలు గడప గడపకు పేరుతో ప్రతి ఇంటికి తిరిగారు అప్పుడు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినప్పటికీ, కూటమిలో 3 పార్టీలు ఉన్నప్పటికీ, మిగతా పార్టీల అంశాన్ని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ప్రతి ఇంటికి పంపించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. బహుశా ఈ వారంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు గడప గడపకు పేరేం పెడతారు ఇంకా తెలియదు, గడప గడపకు వెళ్ళబోతున్నారు. గడప గడపకు వెళ్ళి ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారం కోసం ఏం చేయాలి అనేది వాళ్ళతో చర్చించబోతున్నారు. ఇది గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయనిది. అధికారంలో ఉన్న సమయంలో కూడా సైమల్టేనియస్గా పక్క ప్రభుత్వాన్ని, పక్క పార్టీని కూడా ఈక్వల్గా నడపడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాని ద్వారా క్యాడర్తో ఎక్కడ ప్రజలు డిటాచ్ అవ్వకుండా, ప్రజలతో ఎక్కడ క్యాడర్ డిటాచ్ అవ్వకుండా, క్యాడర్తో ఎక్కడ నాయకుడు డిటాచ్ అవ్వకుండా, నాయకుడితో ఎక్కడ పార్టీ అధిష్టానం డిటాచ్ అవ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజల దగ్గర పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల దగ్గర పంపించడానికి సంబంధించి అడ్డంకులు ఉంటాయి అధికార పార్టీలకు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత, రావడానికి ముందు చాలా చెప్తారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు, బట్ ఇప్పుడు అమలు చేయలేదు కదా, లాంటి విమర్శలు న్యాచురల్గా వస్తాయి. వాటిని ఫేస్ చేయడం కూడా కష్టమవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఫేస్ చేయగలం, మనం అన్నీ ఇచ్చేసామనే సెలబ్రేషన్ మూడ్లోనే ప్రజల దగ్గరికి వెళ్ళండి అనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి గతంలో 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసాం. పెన్షన్స్ని ఆన్ టైం ప్రజలకు అందిస్తున్నాం ఆపకుండా. కాబట్టి పెన్షన్దారులంతా కూడా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. వాళ్ళని కలిసి మన పార్టీ నాయకులు, క్యాడర్ వెళ్ళి మాట్లాడొచ్చు, ఇబ్బంది లేదు. అమ్మక వందనం ఇవ్వట్లేదు అనే క్యాంపెయిన్ ఏడాది కాలంగా జరుగుతూ వచ్చింది. అమ్మక వందనం మనం ఇప్పుడు ఇచ్చేసాం. గతంలో వైసీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇచ్చాం. అంటే వైసీపీ ఒకరికి మాత్రమే ప్రతి ఇంట్లో ఇస్తే మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాం. సరే, దానికి సంబంధించి నంబర్ పైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ గతంలో తీసుకున్న వాళ్ళతో పాటు గతంలో తీసుకొని కొన్ని లక్షల మందికి అదనంగా మనం అమ్మక వందనం ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళంతా కూడా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటారు. 62 లక్షల మంది నంబరు ప్రభుత్వం చెప్తుంటే 62 లక్షల కుటుంబాలంతా కూడా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటాయి. సో ధైర్యంగా వాళ్ళని వెళ్ళి కలవచ్చు, ఇబ్బంది లేదు. దాంతోపాటు ఈ వీక్లోనే రైతు భరోసాకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తోంది సర్కారు. రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయబోతున్నారు.
రైతు భరోసాకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తే ఇంకా ఈజీగా రైతాంగంలో కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇప్పటివరకు వీటికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఛాంపియన్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ఇప్పుడు అవి మనం వచ్చిన తర్వాత కూడా అమలు చేస్తున్నాం, మనమే ఇస్తున్నాం అనేది ప్రజల మెదడుల్లో నాటాల్సిన అవసరం ఉంది. అవి నాటాలంటే ఈ 3 సక్సెస్ఫుల్గా అమలవుతున్న కార్యక్రమాలతో పాటు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అంశం పైన కూడా ప్రజలు పాజిటివ్గా ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంకేమైనా సమస్యలు ఉంటే తెలుసుకుందాం. రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశాలు ఏమంటే కూడా తెలుసుకుందాం. సర్వేలు చేయడం ద్వారా మాత్రమే కాదు, మన క్యాడర్ని ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తోంది. దానిలో భాగంగానే గడప గడపకు తమ క్యాడర్ని ఈ వారం నుంచే పంపించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. సో ఈ గడప గడపకు పంపించడం ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ పైన తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, గడప గడపకు ఒక ప్రహాసనంగా ఉంటుందా, సీరియస్గా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ప్రతి ఇంటికి పంపించగలుగుతుందా అనేది చూడాల్సి ఉంది.